ఆ 8 సూత్రాల్లో తాను కోరుకుంది అంతా ప్రతి ఊర్లో ఒక లైబ్రరీని నెలకొల్పాలని కోరుకున్నాడు. ఇంకా మనకు స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలైన తర్వాత కూడా కొన్ని ఈశాన్య రాష్ట్ర గ్రామాలలో 10% కూడా లైబ్రరీలు లేవు. దాని గురించి కదా మన పాలకులు పోరాడాలి. ఉచిత నాణ్యమైన విద్య అందరికి అందించాలని కోరుకున్నాడు ఆ మహనీయుడు. ఈ పెత్తందారుల బూర్జువా వ్యవస్థలో మన దగ్గర ఉన్న డబ్బులు, భూమి, సంపద అన్ని వాళ్ళు తీసుకుంటారు, కానీ చదువుల తల్లి సరస్వతిని మాత్రం మన దగ్గర నుండి ఎవరు తీసుకోలేరని అంబేద్కర్ గారు భావించారు. ఇంకా మన దేశంలో స్వతంత్రం వచ్చినప్పుడు కట్టిన పాఠశాల పరిస్థితి గురించి మన పాలకులు కదా పోరాడాలి. బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయాలి. ఎంతమందికి తెలుసు 2023 గణాంకాల ప్రకారం సుమారు 10 లక్షల సెంట్రల్ గవర్నమెంట్ పోస్టులు ఇంకా భర్తీ చేయాలి. దాని గురించి ఎవరు ప్రశ్నించడం లేదే. ఈ ఆహార భద్రత అందరికీ అందించాలని కోరుకున్నాడు. ఎంతమందికి తెలుసు మన దేశంలో కూటికి దిక్కులేక పస్తులు పడుకొని కళ్ళు మూస్తున్నారు? ఎంతమందికి తెలుసు మన దేశంలో ఇంకా ప్రపంచ ఆకలి సూచీలో 105వ స్థానంలో ఉంది? మన దేశంలో ఎన్నో లక్షల టన్నులు ఆహార పదార్థాలున్నా ఇంకా కాలే కడుపులు ఉన్నాయంటే మనకి సిగ్గుచేటు అనిపించడం లేదా అని ఆ మహనీయుడి ఆత్మ శోభిస్తుంది.